అండ్ ఇప్పుడు మళ్ళీ ఇందాక మనం బిజినెస్ యాంగిల్ మాట్లాడాం కాబట్టి ఇప్పుడు ఇంకో ఇదిగో కూడా మాట్లాడదాం, జనాల యాంగిల్ కూడా మాట్లాడదాం. ఠాగూర్ సినిమా మీరు చూసే ఉంటారు, మిమ్మల్ని అందరూ అడిగే ఉంటారు ఇదే ప్రశ్న. ఆ ముందే డౌట్లు ఉన్నాయి జనాలకి, ఆ సినిమా రావడంతో డౌట్లు వచ్చాయని నేను అనట్లేదు కానీ ముందే డౌట్లు ఉన్నాయి. ఇంకా ఆయన అంత గట్టిగా చెప్పేసి జనాలు మొక్కేది డాక్టర్లకి అంటే అలాంటి మాటలు మాట్లాడేసరికి జనాలందరూ బాగా ఇదిగా అయిపోయారు. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎవరికన్నా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే రకరకాల టెస్టులు రాసేస్తారు, రకరకాల డయాగ్నోసిస్ చేసేస్తారు, ఇబ్బంది పెట్టేస్తారు, అది ఇది అని చెప్పి. మీరు స్టార్టింగే మీరు తక్కువ అమౌంట్తోనే మేము కన్సల్టేషన్ చేస్తాను అనేసరికి ఆ భయం ఇంకొంచెం యాంప్లిఫై అవుతుంది. అవును సార్. మీరు ఎంత బాగా డయాగ్నోసిస్ చేసి చెప్పినా కూడా వీళ్ళు అటువైపే పుష్ చేస్తున్నారు అనే ఆలోచన కూడా ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ లెటస్సే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం లేదు కానీ చేసుకోవాలి అని చెప్పేసి పుష్ చేయడం, సి సెక్షన్ అవసరం లేదు కానీ చేసుకోవాలని పుష్ చేయడం, అంటే ఇవన్నీ ఏదో సినిమాలో చూసి నేను మాట్లాడుతున్నాను, జనాలు ఎట్లా ఉంటుందో తెలియదు. సో ఇలాంటి అపోహలు చాలానే ఉంటాయి. ఎట్లా ఈ అపోహలు తీయడం అనేది చాలా పెద్ద వర్క్ డాక్టర్ల మీద. మీరు దానిపైన ఇంకొక లోడ్ పెట్టుకున్నారు, మేము మేము డిస్కౌంట్తో చేస్తాం, 10 రూపాయలతో చేస్తాం. ఎలా? అవును, నేనేమంటున్నానండి సార్, ఇప్పుడు జనాలకు ఆప్షన్స్ అనేవి చాలా పెరిగిపోయాయి సార్. అంటే ఇప్పుడు జనాలు కూడా ఎలా ఉన్నారంటే ఒక డాక్టర్ గారు చెప్పడంతో నమ్మేయడం అనేది ఏం లేదు. ఎస్పెషల్లీ ఇంకా సాఫ్ట్వేర్ పీపుల్స్ అయితే ఇంకా వాళ్ళు ఏంటంటే గూగుల్ని నమ్ముతున్నారు. ఫస్ట్ గూగుల్లో చూసుకొని వాళ్ళు తెలుసుకొని తర్వాత డాక్టర్నే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నేనేమన్నా అంటే మేము చెప్పేది ఏంటంటే మా దగ్గర చూయించుకోండి, మా దగ్గర కావాలంటే మీరు కాస్ట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీ రీప్లేస్మెంట్ సర్జరీనే చెప్తున్నారు, ఆ కాస్ట్ కనుక్కోండి. తర్వాత మీరు కావాలంటే రిమైనింగ్ ఒక కార్పొరేట్ హాస్పిటల్కో అలా వెళ్ళి కనుక్కోండి. కనుక్కున్న తర్వాత దెన్ బెటర్ ఏదనేది మీరు చూస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కదా అనేది నేను చెప్పగలుగుతాను సార్. అంటే మనకు ఆప్షన్స్ అనేవి బోల్డ్ ఉన్నప్పుడు అదే ప్లేస్లో మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలనేది లేదు. కంపారిజన్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు జనాలు అనే వాళ్ళు కంపారిజన్ చేస్తున్నారు సార్. ఇప్పుడు జనాల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు కోవిడ్ తర్వాత జనాల్లో ఇంకా మెడికల్ అవేర్నెస్ చాలా పెరిగింది ఇంకా, కాబట్టి జనాలు వెళ్తున్నారండి. Like and subscribe Eagle Media Works.